ఎప్పుడైతే ఈ ఐడి కార్డు వాళ్ళ మెడలో ఉంటుందో దాని అర్థం వాళ్ళ డేటా నా దగ్గర ఉన్నట్టు, వాళ్ళను సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుర్తిస్తా ఉన్నట్టు. నువ్వు ఇచ్చిన ఐడి కార్డు ద్వారా ఏమన్నా న్యాయం చేస్తావా? అమ్మ అనారోగ్యం బాగోలేదు, దానికి నువ్వు ఏమన్నా న్యాయం చేస్తావా? లేదంటే కుటుంబం చిన్న భిన్నం అయిపోయి విచ్ఛిన్న స్థితిలో ఉంది అనే డేటా నీకు అందిస్తే నువ్వు ఇమీడియట్లీ వాళ్ళని ఏమన్నా ఆదుకునే పరిస్థితిలోకి అందుబాటులోకి వస్తావని ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తుండా. ఇది కదా కార్డు అంటే? ఏందా కార్డు? మెల్లో అంత పురుకోసేసి పాలిథిన్ కవర్లు అంత పేపర్ పెట్టి గాలి వస్తే ఎగిరిపోయేలా ఉంది, వర్షం వస్తే నానిపోయేలా ఉంది, ఎవరినో చూస్తే మొహం మీద ఊసేలా ఉండారు. లక్షల కోట్ల లూటీ చేశావు. నీ కార్యకర్తలకి నువ్వు ఇచ్చే భరోసా కలిగినటువంటి కార్డు కూడా ఇంత గట్టిగా లేనప్పుడు పార్టీ ఎలా గట్టిగా నిలబడుతుంది? అదే పనికి మాలిన పార్టీ, అదే పనికి మాలిన కార్డు, అదే పనికి మాలిన ఐడి ట్యాగ్ నాకేం అర్థం కావడం వల్ల కార్యకర్తలు ఏ ఇబ్బందులు ఉన్నా కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకుడికి ఉంటది. అది చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి గుండె నిండా ఉంది, నీకు మాత్రం జేబు నిండా ఉంది. డబ్బులంతా ఎలా దాచుకోవాలా, ఎలా దోచుకోవాలా, ఎలా కింద వాళ్ళని మోసం చేయాలని తప్ప ఏమైనా ఉందా? ఎంతసేపు నేను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కేసులు పెట్టిస్తాను, వాళ్ళని లేపించేస్తాను, వాళ్ళని ఎత్తించేస్తాను అంటున్నావు. కానీ కార్యకర్తలు ఈ రోజు పడుతున్నటువంటి బాధ భయానికి నువ్వు కార్డులు, డిజిటల్ బుక్కులు భరోసా కాదు. వాళ్ళు ఇమ్మీడియట్లీ హక్కును చేర్చుకొని ఆర్థికంగా కావచ్చు, జాబుల పరంగా కావచ్చు, నువ్వు చేసే న్యాయం ఏంటి అనేది చాలా ముఖ్యంగా కోరుకుంటున్నారు.